విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో పిల్లలందరూ చదువుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థులను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణలో వనరులు ఉన్నా కూడా 10 ఏళ్లు దోపిడీకి గురైందన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు భట్టి. ఖమ్మంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్టూడెంట్స్ వాళ్ళకే ఈ ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సైకిల్ ఇద్దామని అనుకున్నాం. ఆ తర్వాత బాయ్స్ కూడా ఇవాళ వాళ్ళు కూడా అదే రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది ఆలోచన చేస్తే 8th నుంచి 12th క్లాస్ వరకు చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఈరోజు బోనకల్ మండలంలో 11 స్కూల్స్ ఉన్నాయి. ఒక జూనియర్ కళాశాల ఉంది. 8th నుంచి 12th క్లాస్ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా 777 మంది ఉన్నారు. 777 మందికి ఈరోజు సైకిల్ బోనకల్ మండలంలో ఇక్కడి నుంచి మనం అందరికీ అందిస్తాం. ఇదేదో గొప్ప విషయాలు నేను చెప్పను, కానీ మీరు బాగా చదువుకోవడానికి ప్రోత్సహించడానికి మేము చేసే చిన్న ప్రయత్నం. మీరు బాగా చదువుకుంటే మీ జీవితాల్లో బాగా మార్పు వస్తుంది. మీరు బాగా చదువుకుంటే మిమ్మల్ని చదివించినటువంటి మీ తల్లిదండ్రుల జీవితాల్లో కూడా బాగా మార్పు వస్తుంది. మీరు బాగా చదువుకుంటే ఈ సమాజానికి కూడా బాగా ఉపయోగపడతారని, మీరు బాగా చదువుకుంటే మీ మేధస్సు ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కూడా ఉపయోగపడవచ్చు. ఒక ఆశ. ఆ ఆశలో వచ్చే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని కార్యకలాపాలు ముఖ్యంగా విద్య పైన దృష్టి సారించి పెద్ద ఎత్తున మన మానవ వనరులు ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి. ఆర్థికపరమైనటువంటి వసతులు లేక నేను పాఠశాల పోలేకపోయానే, లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదువుకోలేకపోయానే, లేకపోతే నేను ఇంకా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి బడిలో చదువుకోలేకపోయానే, భవిష్యత్తులో ఇంకా నేను మా తల్లిదండ్రులు నాకు ఆర్థికంగా సహాయం చేస్తే ఇంకా పెద్ద పెద్ద చదువుకునేవాడిని, అది చదువుకోలేకపోయానే అనేటువంటి బాధ ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డకి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ శాఖ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. ఈ శాఖ విద్యాశాఖ ప్రత్యేకంగా వారి దృష్టి సారించి ఆర్థిక శాఖ చూస్తున్న నాకు మాట్లాడారు. అలా మనం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి కావలసినంత విద్యను అందిద్దాం. దానికి కావలసినటువంటి వనరులు మీరు ఏ రకంగా సమకూరుస్తారో సమకూర్చండి. మనం పాలనలో ఏదో మన పాలకులాగా హోదాలుగా అనిపించడం కాదు, ప్రజల్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి అద్భుతమైన మానవ వనరులుగా మార్చడం కోసం ఒక కార్యక్రమం చేద్దామని చెప్పినప్పుడు నిజమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంకా మేము ఎదుగుతామనేటువంటి ఆశతో కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో వనరులు ఉన్నాయి. కానీ ఆ వనరులు దేనికోసం ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టకుండా 10 ఏళ్ళు దోపిడీ గురి కావటం వల్ల అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించలేకపోయాం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనం ఈ ప్రభుత్వం ద్వారా సిపెక్ సర్వే చేస్తే ఆ సర్వేలో కూడా తెలిసింది ఏంటంటే విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని చాలా స్పష్టంగా లెక్కలు చెప్తాం. అందుకోసం చాలా దృష్టి సారించాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి పిల్లలు చదువుకునేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని రూపకల్పన చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 స్కూల్స్ ని ఒకటేసారి స్టార్ట్ చేశాం. ఆ స్కూళ్ళు ఈరోజు బోనకల్ మండలంలో కూడా దాన్ని చూసుకుని ఉంటారు. 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో దాదాపు 200 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఇంగ్లీష్ మీడియం కానీ, స్పోర్ట్స్ కానీ, లేకపోతే మీరు ఉండటానికి కావాల్సిన వసతులు కానీ, మీకు విద్యా బుద్ధులు చెప్పేటువంటి టీచర్స్ కావాల్సినటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్ కానీ, మీకు వాచ్మెన్ గా ఉండేటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేసేటువంటి
వాళ్ళతో సహా క్వార్టర్స్ అందరూ కట్టి అందులోంచి ఎవరు ఒక్కసారి అడ్మిషన్ తీసుకొని లోపలికి వస్తే చదువుకొని పూర్తి అయిపోయేంత వరకు పూర్తి స్థాయిలో కావాలి.